రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెంలో నిర్మించిన పంచాయతీ కార్యాలయ నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. నరసింహులగూడెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామన్నారు. రాబోయే 3 ఏళ్లలో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పేదవాళ్ల దీవెనలతో వచ్చిన ఈ ప్రభుత్వం భవిష్యత్తులో కూడా పేదవారి కోసమే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు తప్పకుండా అందిస్తుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా నా ఆడబిడ్డలు ఇంకా అర్హులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా 3 విడతల్లో ప్రతి గ్రామంలో అర్హులైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వటం జరుగుద్దని కూడా తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు